జై శ్రీరామ్. అందరూ బాగున్నారా? మేమైతే సరవణ స్టోర్కి వెళ్ళామని చెప్పాను కదా. ఇదైతే పూజా సామాన్లు అన్నట్టు ఇది ఒక సెక్షన్ అండి. దేవుడి విగ్రహాలు, వాటి ఫొటోసు, ఏమేమి కావాలి అనేది ఇక్కడైతే నేను చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగుందో, ఎంత మంచి కలెక్షన్లు ఉన్నాయి. మనకి ఏ ఐటెం కావాలన్నా సరే అన్నీ ఉన్నాయండి ఇక్కడ. ఇక్కడ చూడండి పూజా పీటలు, అన్ని రకాలు. మనకి ఇది ఏదైనా కావాలి అనుకుంటే చూడు, లక్ష్మీదేవికి ఇష్టమైన గవ్వలు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ దొరుకుతాయండి. చాలా రీజనబుల్ ప్రైసెస్ అయితే నాకు అనిపించింది. మీరేమంటారు అనేది కామెంట్ చేయండి. చూడండి ఇవి ఎంత బాగుందో కదా. మా హిమాంషి అయితే దీంతో మంచిగా ఆడుకున్నాడు మమ్మీ. కానీ నాకు కొంచెం భయం వేసింది, అవి ఇన్ కేస్ పడిపోతే వాటి బిల్ మనమే పే చేయాలి కదని కొంచెం భయం, వాళ్ళు ఏమంటారా అనేసి. ఇది చూడండి వినాయకుడిని ఎన్ని రకాలు ఉన్నాయండి. నేనైతే ఇంకా కొంచెమే చూపించాను నాకు తెలిసినంత వరకు. అక్కడ చూడండి గొడుగు లాంటి వినాయకుడి కింద, అది ఎంత బాగుందో కదా. ఎప్పుడైనా తీసుకుందాం అనేసి అనుకున్నాను. ఇప్పుడు నేను ఎన్నిసార్లు ఈ సరవణ స్టోర్కి వచ్చాను కానీ ఈ సెక్షన్ నేను ఎంత బాగా చూడలేదండి. ఇదే ఫస్ట్ టైం చూశాను. ఇది కూడా మా హిమాంషి వల్లే చూశాను. ఎందుకంటే మమ్మీ రా రా అనేసి వీడైతే ఇక్కడ తీసుకొని వచ్చి మరీ నాకు చూపించాడు. ఓకే నువ్వే నాకు చూపించావని అనుకున్నాను నేనైతే. ఓకే మంచి ప్లేస్, మంచివి అయితే నేనైతే చూసానని ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. అంటే విగ్రహాలు ఇలాంటివి చూసామనుకోండి, దేవుడి బొమ్మ ఇవి, అదో హ్యాపీ కదా. ఎంత షాపింగ్ చేసినా సరే ఇలాంటి ప్లేస్ అయితే నాకు చాలా ఇష్టం అండి. ఇది ఇక్కడ డ్రై ఫ్రూట్స్తో చేశారండి ఆ వినాయకుడిని. ఇక్కడ చూడండి చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి, బట్ రీజనబుల్ ప్రైసెసే అనిపించింది. ఈ సరవణ స్టోర్లో అన్నీ ఉందండి. మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ షాపింగ్ చేసుకుంటారు. ఎందుకంటే అందరికీ అందుబాటులో ఉండేటట్టు ఇది ఒక షాపింగ్ మాల్. 8 floors ఇలా ఉంటుంది. ఒక పెద్ద షాపింగ్ మాల్ వల్ల మనకు ఎలా అనిపిస్తుంది, మనమైతే ఇక్కడ కొనలేమో మిడిల్ క్లాస్ వాళ్ళు అన్నట్టు అనిపిస్తుంది కదా. అలా ఏం కాకుండా చాలా పూర్ వాళ్ళు, ఎవరు కొనలేని మిడిల్ క్లాస్ వాళ్ళైనా సరే ఇక్కడికి వచ్చి అన్ని రీజనబుల్ ప్రైసెస్కు కొనుక్కోవచ్చు. అయితే చాలా బాగుంది. ఇంకా ఇక్కడ ఏమేమి చూసామనేది నెక్స్ట్ వీడియోలో పెడతానండి. ఈ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి